ఓం శాంతి. ఈరోజు మురళి 3 అక్టోబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, రావణుని నియమం అసురీ మతం, అసత్యం చెప్పటం. తండ్రి నియమం శ్రీమతం, సత్యం చెప్పడం. ప్రశ్న: ఏ విషయాలు ఆలోచిస్తూ పిల్లలు ఆశ్చర్యపడాలి? జవాబు: ఈ అనంతమైన అద్భుతమైన నాటకం గురించి ఒక్కొక్క సెకండ్ ఏ పాత్ర జరిగిపోయిందో అది మళ్ళీ ఉన్నది ఉన్నట్లు పునరావృతం అవుతుంది. ఎంత అద్భుతం! ఒకరి రూపురేఖలు మరొకరితో కలవవు. సెకండ్ పాయింట్, అనంతమైన తండ్రి వచ్చి ఈ విశ్వం అంతటికి ఎలా సద్గతినిస్తున్నారో, చదివిస్తున్నారో ఇది కూడా అద్భుతమైనది. ఓం శాంతి. ఆత్మీక తండ్రి అయిన శివుడు కూర్చుని తన ఆత్మీక పిల్లలకు, శాలిగ్రామాలకు అర్థం చేయిస్తున్నారు. ఏం అర్థం చేయిస్తున్నారు? సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఇలా అర్థం చేయించేవారు ఆ తండ్రి ఒక్కరు మాత్రమే. మిగిలిన ఆత్మలు లేక శాలిగ్రామాలందరి శరీరాలకు పేర్లున్నాయి. పోతే సొంత శరీరమే లేనివారు పరమాత్మ ఒక్కరే. ఆ పరమాత్మ పేరు శివుడు. వారినే పతిత పావన పరమాత్మ అని అంటారు. వారే పిల్లలైన మీకు ఈ మొత్తం విశ్వం ఆది మధ్యాంతాల రహస్యంను అర్థం చేయిస్తూ ఉన్నారు. పాత్రను అభినయించేందుకు అందరూ ఇక్కడికి వస్తారు. విష్ణువుకు 2 రూపాలని కూడా అర్థం చేయించారు. శంకరునికైతే ఇక్కడ ఏ పాత్ర లేదు. ఇవన్నీ ఆ తండ్రే కూర్చుని అర్థం చేయిస్తున్నారు. తండ్రి ఎప్పుడు వస్తారు? నూతన సృష్టి స్థాపన, పాత సృష్టి వినాశనం జరగాల్సినప్పుడు వస్తారు. పిల్లలకు నూతన ప్రపంచంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మస్థాపన జరుగుతుందని తెలుసు. ఇది పరంపిత పరమాత్మ తప్ప మరెవ్వరూ చేయలేరు. ఆయన ఒక్కరే పరం ఆత్మ. వారిని పరమాత్మ అని అంటారు. వారి పేరు శివుడు. వారి పేరు శరీరానిది కాదు. మిగిలిన వారందరి పేర్లు శరీరాలవి. ముఖ్యమైన వారంతా వచ్చేసారని కూడా మీకు తెలుసు. డ్రామా చక్రం తిరుగుతూ ఇప్పుడు చివరికి వచ్చేసింది. చివరి సమయంలో ఆ తండ్రే రావాలి. ప్రపంచం పరివర్తన అవ్వాల్సినప్పుడు వారి జయంతి కూడా జరుపుకుంటారు. గాఢ అంధకారం నుండి గొప్ప ప్రకాశం అవుతుంది. అనగా దుఃఖధామం నుండి సుఖధామంగా అవుతుంది. పాత ప్రపంచం వినాశనం, నూతన ప్రపంచ స్థాపన చేసేందుకు పురుషోత్తమ సంగం యుగంలో ఒక్కసారి మాత్రమే పరంపిత పరమాత్మ వస్తారని పిల్లలకు తెలుసు. ముందు నూతన ప్రపంచ స్థాపన జరిగిన తర్వాత పాత ప్రపంచం వినాశనం అవుతుంది. చదువుకుని మనం వివేకవంతులమై దైవీ గుణాలు కూడా ధారణ చేయాలని అసురీ గుణాలను మార్చుకోవాలి. దైవీ గుణాలు, అసురీ గుణాలు వర్ణన చాట్లో చూపించాలి. ఎవరిని విసిగించటం లేదు కదా, అసత్యం మాట్లాడటం లేదు కదా, శ్రీమతానికి విరుద్ధంగా నడవటం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. అసత్యం చెప్పటం, ఇతరులకు దుఃఖం ఇవ్వటం, విసిగించటం ఇవన్నీ రావణుని నియమాలు. అవి రాముని నియమాలు. శ్రీమతము మరియు అసురీ మతాల గాయనం కూడా ఉంది. అర్ధకల్పం అసురీ మతం నడుస్తుంది. దీనివల్ల మనుషులు అసురులు, దుఃఖితులు రోగులుగా అవుతారు. పంచవికారాలు ప్రవేశిస్తాయి. తండ్రి వచ్చి శ్రీమతంనిస్తారు. శ్రీమతం ద్వారా మనకు దైవీ గుణాలు లభిస్తాయని పిల్లలైన మీకు తెలుసు. అసురీ గుణాలను పరివర్తన చేసుకోవాలి. అసురీ గుణాలు అలాగే ఉండిపోతే పదవి తగ్గిపోతుంది. జన్మ జన్మాంతరాల పాప భారం తలపై ఉంది. అది నెంబర్ వార్ పురుషార్థానుసారం తేలికైపోతుంది. ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగం యుగం అని కూడా మీకు తెలుసు. తండ్రి ద్వారా ఇప్పుడు దైవీ గుణాలను ధారణ చేసి నూతన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. కావున పాత ప్రపంచం తప్పకుండా సమాప్తం అవ్వనే అవుతుందని రుజువు అవుతుంది. బ్రహ్మ కుమారీల ద్వారా నూతన ప్రపంచ స్థాపన జరుగుతుంది. మీకు అది కూడా పక్కాగా నిశ్చయం ఉంది. అందువలన సేవలో లగ్నమై ఉన్నారు. ఎవరో ఒకరి కళ్యాణం చేసే శ్రమ చేస్తూ ఉంటారు. మన సోదరులు ఎంత సేవ చేస్తున్నారో కూడా మీకు తెలుసు. అందరికీ తండ్రి పరిచయం ఇస్తూ ఉంటారు. మొదట కొంతమందికి మాత్రమే తండ్రి పరిచయం లభిస్తుంది. తర్వాత వృద్ధి జరుగుతూ ఉంటుంది.
ఒక్క బ్రహ్మ ద్వారా ఎంతోమంది బ్రహ్మకుమారులుగా అవుతారు. బ్రాహ్మణ కులమైతే తప్పకుండా అవసరం కదా. మనమంతా బీకేలము, శివబాబా పిల్లలము, అందరూ సోదరులమని మీకు తెలుసు. వాస్తవానికి మనమంతా సోదరులము. ప్రజాపిత బ్రహ్మవారిగా అయిన తర్వాత సోదరులుగా అవుతాము. తర్వాత దేవతా కులంలోకి వెళ్ళిన తర్వాత సంబంధాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. ఈ సమయంలో బ్రహ్మకు పుత్రులు, కూతుర్లు అనగా ఒకే కులానికి చెందినవారు. దీన్ని వంశమని అనరు. కౌరవులకు రాజ్యం లేదు, పాండవులకు రాజ్యం లేదు. రాజా రాణులు నంబర్ వారుగా సింహాసనంపై ఆసీనులైనప్పుడు వంశం ఏర్పడుతుంది. ఇప్పుడైతే ప్రజలపై ప్రజారాజ్యం ఉంది. ప్రారంభం నుండి పవిత్ర వంశం, అపవిత్ర వంశాలు నడుస్తూ వచ్చాయి. దేవతలది పవిత్ర వంశం. 5000 సంవత్సరాల క్రితం స్వర్గం అనగా పవిత్ర వంశం ఉండేదని పిల్లలకు తెలుసు. వారి చిత్రాలు కూడా ఉన్నాయి. మందిరాలు ఎంతో శోభాయమానంగా నిర్మింపబడి ఉన్నాయి. ఈ దేవతలకు మాత్రమే చాలా మందిరాలు ఉన్నాయి, ఇంకెవ్వరికీ లేవు. ఇతరుల శరీరాల పేర్లు మారుతూ ఉంటాయి. శివుని పేరు ఒక్కటే మారకుండా ఉంటుందని పిల్లలకు అర్థం చేయించారు. శివ భగవాను వాచ, ఏ దేహదారిని భగవంతుడని అనరు. తండ్రి తప్ప ఇతరులెవ్వరూ వారి పరిచయంను ఇవ్వలేరు. ఎందుకంటే వారికి తండ్రి ఎవరో తెలియదు. తండ్రిని ఎలా స్మృతి చేయాలో తెలియని వారు అక్కడ కూడా చాలామంది ఉన్నారు. తండ్రిని ఎలా స్మృతి చేయాలని తికమక పడుతూ ఉంటారు. ఇంత చిన్న బిందువు వారిని ఎలా స్మృతి చేయాలని అంటారు. శరీరమేమో పెద్దది, దీనినే స్మృతి చేస్తూ ఉంటారు. బ్రుకుటి మధ్య ప్రకాశించే నక్షత్రం అని మహిమ కూడా ఉంది. అనగా ఆత్మ నక్షత్రం వలె ఉంది. ఆత్మను శాలిగ్రామం అని అంటారు. శివలింగంను కూడా పెద్ద రూపంలో పూజిస్తారు. ఎలాగైతే ఆత్మను చూడలేరో శివబాబా కూడా ఎవరి కన్నులకు కనిపించరు. భక్తి మార్గంలో బిందువును ఎలా పూజించాలి? ఎందుకంటే మొట్టమొదట శివబాబా అవ్యభిచారి పూజ ప్రారంభమవుతుంది కదా. కనుక పూజించేందుకు తప్పకుండా పెద్దది కావాలి. శాలిగ్రామాలను కూడా పెద్ద అండం వలె తయారు చేస్తారు. ఒకవైపు అంగుష్టకారమని అంటారు, మళ్ళీ నక్షత్రం అని కూడా అంటారు. ఇప్పుడు మీరైతే ఒక్క మాటపై నిలవాలి. అర్ధకల్పం పెద్ద వస్తువును పూజించారు. ఇప్పుడు మళ్ళీ బిందువుని భావించటంతో శ్రమ కూడా ఉంది. చూడలేరు, బుద్ధి ద్వారా తెలుసుకోవాలి. శరీరంలో ఆత్మ ప్రవేశిస్తుంది, తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంది. ఎవరూ చూడలేరు. పెద్ద వస్తువునైతే కంటికి కూడా కనిపిస్తుంది. తండ్రి కూడా అలాంటి బిందువే. కానీ వారు జ్ఞానసాగర్లు. ఇతరులెవ్వరిని జ్ఞానసాగర్లు అని అనరు. శాస్త్రాలైతే భక్తి మార్గానికి చెందినవి. ఇన్ని వేద శాస్త్రాలు మొదలైనవన్నీ ఎవరు తయారు చేశారు? వ్యాసుడని అంటారు. యేసుక్రీస్తు ఆత్మ ఏ శాస్త్రము తయారు చేయలేదు. తర్వాత ఇవన్నీ మనుషులు కూర్చుని తయారు చేస్తారు. వారిలో జ్ఞానమే లేదు. ఒక్క తండ్రి మాత్రమే జ్ఞానసాగర్లు. శాస్త్రాల్లో జ్ఞానం మాట కానీ సద్గతినిచ్చే మాటలు కానీ లేవు. ప్రతి ధర్మం వారు తమ తమ ధర్మస్థాపకులను స్మృతి చేస్తారు, దేహదారులను స్మృతి చేస్తారు. యేసుక్రీస్తు చిత్రం కూడా ఉంది కదా. అందరి చిత్రాలు ఉన్నాయి. శివబాబా పరం ఆత్మ అయ్యారు. ఆత్మలంతా సోదరులని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. సోదరుల్లో జ్ఞానం ఉండదు. వారు జ్ఞానం ఇచ్చి ఇతరులకు సద్గతినివ్వలేరు. సద్గతినిచ్చువారు ఒక్క తండ్రి మాత్రమే. ఈ సమయంలో సోదరులు ఉన్నారు, తండ్రి కూడా ఉన్నారు. తండ్రి వచ్చి విశ్వంలోని ఆత్మలందరికీ సద్గతినిస్తారు. విశ్వ సద్గతి దాత ఒక్కరే ఒక్కరు, స్త్రీ. 108 జగద్గురు అనండి, లేక విశ్వానికి గురువు అనండి, అంతా ఒకటే. ఇప్పుడుండేది అసురి రాజ్యం. సంగం యుగంలోనే తండ్రి వచ్చి ఈ విషయాన్ని అర్థం చేయిస్తారు. ఇప్పుడు నూతన ప్రపంచ స్థాపన జరుగుతోందని, పాత ప్రపంచం వినాశనం అవుతుందని మీకు తెలుసు. పతిత పావనుడు ఒక్క నిరాకార తండ్రినేనని కూడా మీకు అర్థం చేయించారు. ఏ దేహదారి కూడా పతిత పావనుడిగా అవ్వలేరు. పతిత పావనులు పరమాత్మ ఒక్కరే. ఒకవేళ పతిత పావన సీతారాం అన్న భక్తికి ఫలంనిచ్చేందుకు భగవంతుడు వస్తారని తండ్రి అర్థం చేయించారు. కనుక సీతలంతా వధువులు,
వరుడు అందరికీ సద్గతినిచ్చే రాముడొక్కడే. ఈ విషయాలన్నీ ఆ తండ్రే కూర్చుని స్వయంగా అర్థం చేయిస్తారు. డ్రామానుసారం మీరే మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత ఈ విషయాలన్నీ వింటారు. ఇప్పుడు మీరంతా చదువుకుంటున్నారు, పాఠశాలలో అనేక మంది చదువుకుంటారు. ఇదంతా డ్రామాలో తయారై ఉంది. ఏ సమయంలో ఎవరు చదువుకుంటారో, ఏ నటన జరుగుతుందో అదే నటన మళ్ళీ కల్పం తర్వాత ఉన్నది ఉన్నట్లుగా జరుగుతుంది. ఇదే విధంగా 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ చదువుకుంటారు. ఇది అనాదిగా తయారైన డ్రామా. చూస్తున్నదంతా సెకండ్ కొత్తదిగానే కనిపిస్తుంది. చక్రం తిరుగుతూ ఉంటుంది. కొత్త కొత్త విషయాలు మీరు చూస్తూ ఉంటారు. ఇది 5000 సంవత్సరాల డ్రామా అని ఇప్పుడు మీకు తెలుసు. ఇది నడుస్తూనే ఉంటుంది. దీని విస్తారం చాలా ఉంది. ముఖ్యమైన విషయాలు అర్థం చేయిస్తారు. ఉదాహరణకి పరమాత్మ సర్వవ్యాపి అని అంటారు, కానీ తండ్రి నేను సర్వవ్యాపిని కానని అర్థం చేయిస్తారు. తండ్రి వచ్చి తమ పరిచయాన్ని, తమ రచన ఆది మధ్యాంతాల పరిచయంను ఇస్తున్నారు. మనకు వారసత్వం ఇచ్చేందుకు తండ్రి కల్పకల్పం వస్తారని మీరిప్పుడు తెలుసుకున్నారు. బ్రహ్మ ద్వారా స్థాపన అని కూడా గాయనం ఉంది. ఈ జ్ఞానం చాలా బాగుంది. విరాట రూపానికి కూడా తప్పకుండా అర్థం ఉంటుంది కదా. కానీ తండ్రి తప్ప ఎప్పుడూ ఎవరూ అర్థం చేయించలేరు. చిత్రాలైతే అనేకమున్నాయి, కానీ ఒక్క చిత్రం గురించిన జ్ఞానం కూడా ఎవరి వద్ద లేదు. ఉన్నతులైన వారు శివబాబా, వారి చిత్రం కూడా ఉంది, కానీ వారిని గురించి ఎవ్వరికీ తెలియదు. ఆ తర్వాత సూక్ష్మవతనం ఉంది, దాని అవసరం లేదు, వదిలేయండి. ఇక్కడ చరిత్ర భూగోళంను అర్థం చేసుకోవాలి. ఆ లోకం సాక్షాత్కారాలకు మాత్రమే. ఇక్కడ తండ్రి ఎలాగైతే ఇతనిలో కూర్చుని అర్థం చేయిస్తున్నారో అలా సూక్ష్మవతనంలో కర్మాతీత శరీరంలో కూర్చుని ఇతనితో కలుస్తారు లేక మాట్లాడతారు. అంతేకాని అచ్చట చరిత్ర భూగోళం ఏదీ లేదు. హిస్టరీ జోగ్రఫీ ఇక్కడిదే. సత్యుగంలో దేవీ దేవతలు ఉండేవారని 5000 సంవత్సరాలు అయిందని పిల్లల బుద్ధిలో కూర్చున్నది. ఈ ఆది దేవీ దేవత సనాతన ధర్మం ఎలా స్థాపించబడిందో కూడా ఎవరికి తెలియదు. ఇతర ధర్మాల స్థాపన గురించి అయితే అందరికీ తెలుసు. పుస్తకాలు మొదలైనవి కూడా ఉన్నాయి. లక్షల సంవత్సరాల మాట ఉండేందుకు వీలే లేదు. ఇది శూద్ర తప్పు. కానీ మానవుల బుద్ధి దేనికి పనికిరాదు. ప్రతి విషయం తండ్రి అర్థం చేయిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లల్లారా, బాగా ధారణ చేయండి. ముఖ్యమైనది తండ్రి స్మృతి. ఇది స్మృతి పరుగు పందెంలుంటాయి కదా. కొంతమంది ఒంటరిగానే పరిగెడుతూ ఉంటారు, కొంతమంది కాలుకు కాలు పట్టుకుని ఇద్దరిద్దరు పరిగెడుతూ ఉంటారు. ఇక్కడున్న జంటలు కలిసి పరిగెత్తటం అభ్యాసం చేస్తున్నారు. సత్యుగంలో కూడా ఇదే విధంగా కలిసి జంటగా ఉండాలని అనుకుంటారు. భలే, నామరూపాలైతే మారవచ్చు, అదే శరీరం లభించదు. శరీరాలైతే మారిపోతూ ఉంటాయి. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరం తీసుకుంటుందని భావిస్తారు. రూపురేఖలైతే వేరుగా ఉంటాయి. కానీ పిల్లలకు ఆశ్చర్యం కలగాలి. ఏ ముఖాలు, ఏ కర్తవ్యాలు, ఏ నటనలు సెకండ్ జరిగిపోయాయో అవే మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతాయి. ఇది ఎంతో అద్భుతమైన నాటకం. ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. మనమంతా పురుషార్థం చేస్తామని మీకు తెలుసు. నెంబర్ వారుగానే అవుతారు. అందరూ కృష్ణులుగా అవ్వలేరు. రూపురేఖలు వేరువేరుగా ఉంటాయి. ఇది ఎంతో అద్భుతమైన నాటకం. ఒకరి ముఖం వైఖరి మరొకరితో కలవదు. జరిగిందే మళ్ళీ ఉన్నదున్నట్లు రిపీట్ అవుతుంది. ఇవన్నీ ఆలోచిస్తూ ఆశ్చర్యపడాల్సి ఉంటుంది. అనంతమైన తండ్రి వచ్చి చదివిస్తున్నారు. జన్మాంతరాలుగా అయితే భక్తి మార్గంలోని శాస్త్రాలు మొదలైనవన్నీ చదువుతూ వచ్చారు. సాధువులు మొదలైన వారి కథలు కూడా వింటూ వచ్చారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, భక్తి సమయం పూర్తయింది. ఇప్పుడు భక్తులకు భగవంతుని ద్వారా ఫలం లభిస్తుంది. భగవంతుడు ఏ రూపంలో ఇప్పుడు వస్తారో తెలియదు. శాస్త్రాలు చదివితే భగవంతుడు లభిస్తారని అప్పుడప్పుడు అంటారు. ఒకరికొకరు ఇక్కడికి వస్తారని అంటారు. శాస్త్రాలు చదివినందున భగవంతుడు లభించినట్లయితే ఇక భగవంతుడు వచ్చి ఏం చేస్తారు? అర్ధకల్పం మీరు ఈ శాస్త్రాలు చదువుతూ తమో ప్రధానంగానే అవుతూ వచ్చారు.
అందుకే పిల్లలకు సృష్టి చక్రం గురించి కూడా అర్థం చేయిస్తూ ఉంటారు. దైవీ నడవడిక కూడా అవసరమే. ఎవరికి దుఃఖం నివ్వరాదు. అలాగని ఎవరైనా విషం అడిగితే అది ఇవ్వకుంటే వారికి దుఃఖం ఇచ్చినట్టు భావించరాదు. తండ్రి అలా చెప్పటం లేదు. కొంతమంది బుద్ధిహీనులు ఎవరికి దుఃఖం నివ్వరాదని బాబా చెప్పినారు కదా, అందువలన వారు విషయం అడిగితే వారికి ఇవ్వాల్సిందే, ఇవ్వకుంటే వారికి దుఃఖం ఇచ్చినట్లే కదా అని అంటారు. ఇలా అనుకునే మూఢమతులు కూడా ఉన్నారు. తండ్రి ప్రతిరోజు పవిత్రంగా తప్పకుండా అవ్వాలని చెప్తున్నారు. అసురీ నడవడిక, దైవీ నడవడిక గురించి కూడా తెలుసుకోవాలి. మనుషులకు ఇది కూడా తెలియదు. వారు ఆత్మ, నిర్లేపని, ఏమైనా చేయండి, ఏమైనా తినండి, తాగండి, వికారాలకు వశమవ్వండి, ఏమీ పర్వాలేదని అంటారు. ఈ విధంగా నేర్పేవారు కూడా ఉన్నారు. ఎంతోమందిని పట్టుకుని తీసుకొస్తారు. బయట కూడా చాలామంది శాకాహారులు ఉన్నారు. ఇది చాలా మంచిది. కాబట్టి శాకాహారులుగా అవుతారు. అన్ని జాతుల్లో వైష్ణవులు ఉంటారు. వారు చీచీ వస్తువులు భుజించరు. కానీ తక్కువ మంది ఉంటారు. మీరు కూడా మైనారిటీ వారే. ఈ సమయంలో మీరు చాలా తక్కువ మందే ఉన్నారు. నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటారు. పిల్లలకు ఇదే శిక్షణ లభిస్తుంది. దైవీ గుణాలను ధారణ చేయండి. చీచీ వస్తువులు ఎవరి చేతితోనూ తయారైనవి తినరాదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మీ చాట్లో చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్, శ్రీమతాన్ని విరుద్ధంగా నడవటం లేదు కదా. సెకండ్ పాయింట్, అసత్యం చెప్పటం లేదు కదా. థర్డ్ పాయింట్, ఎవరిని విసిగించటం లేదు కదా. దైవీ గుణాలను ధారణ చేస్తానా. సెకండ్ పాయింట్, చదువుతో పాటు దైవీ నడవడికలను ధారణ చేయాలి. పవిత్రంగా అయ్యే తీరాలి. చీచీ వస్తువులేవి భుజించరాదు. పూర్తి వైష్ణవులుగా అవ్వాలి. పరుగు తీయాలి. వరదానము: తండ్రి శ్రీమతంను అనుసరించి బుద్ధిని ఖాళీగా ఉంచుకుని వ్యర్థము లేక వికారీ స్వప్నాల నుండి కూడా ముక్త భవ. తండ్రి ఆజ్ఞ ఏమంటే, నిద్రించే సమయంలో సదా మీ బుద్ధిని నిర్మలంగా స్పష్టంగా చేసుకోండి. మంచి కానీ చెడు కానీ అంతా తండ్రికి అప్పగించి మీ బుద్ధిని ఖాళీ చేసుకోండి. తండ్రికి ఇచ్చేసి తండ్రి జతలో నిద్రపోండి. ఒంటరిగా నిద్రించకండి. ఒంటరిగా నిద్రించిన లేక వ్యర్థ విషయాల్లో వర్ణన చేస్తూ నిద్రించిన వ్యర్థము లేక వికారీ స్వప్నాలు వస్తాయి. ఇది కూడా నిర్లక్ష్యమే. ఈ నిర్లక్ష్యాన్ని వదిలి ఆజ్ఞానుసారం నడిస్తే వ్యర్థము లేక వికారీ స్వప్నాల నుండి ముక్తమైపోతారు. స్లోగన్: భాగ్యశాలి ఆత్మలే సత్యమైన సేవ ద్వారా సర్వుల ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకుంటారు. అచ్చా, ఓం శాంతి.